హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అబ్జర్వెంట్ ఆర్టిస్ట్. ఈరోజు డే 2 ఆఫ్ వర్కింగ్. ఈరోజు మొత్తం లెవెలింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో గ్రౌండ్ ప్లాన్ ఏంటి, యాక్చువల్ ప్లాన్ ఏంటి మొత్తం మారిపోయిందనమాట. సో అది డ్రాయింగ్లో ఐ మేడ్ ఇట్. సో ఐ విల్ షో యూ దట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. దెన్ విల్ గో టు ద వీడియో. సో యాక్చువల్గా ల్యాండ్ వచ్చేసి ఒక లాంగ్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఒక సైడ్ వచ్చేసి 100+ మీటర్స్ లాంగ్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి ఇది షార్టెస్ట్ సైడ్ వచ్చేసి 25 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ద టాప్ ఆఫ్ ద పార్ట్ రోడ్ వస్తుందన్నమాట. రోడ్ ఆల్మోస్ట్ చాలా హైట్లో ఉంది. సో రోడ్ అండ్ ఈ ల్యాండ్ కనెక్ట్ అవుతున్న చోట నారో పార్ట్ ఉంటుంది అండ్ చాలా డీప్గా ఉంటుంది. సో వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా లెఫ్ట్ నుంచి రైట్కి పాస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అండ్ దిస్ ఇస్ సైడ్ వ్యూ, లెఫ్ట్ది టాప్ వ్యూ. సో ఫస్ట్ది రోడ్. ఈ రోడ్ నుంచి ఇలా కిందకు వచ్చేసి తర్వాత ఇక్కడ అనీవెన్గా ఉండి ల్యాండ్ లాంగ్గా ఉంటుంది. సో ఇదంతా ల్యాండ్ రైట్ సైడ్ అంతా. సో ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ డీప్గా ఉందో దీన్ని మేము లేబుల్ చేయబోతున్నాం. సో మొత్తం మట్టి వేసేస్తాం కాబట్టి హైట్ పెరిగిపోతుంది. సో ఇక్కడ కింద పైప్ వేయాలి. యాక్చువల్గా వాటర్ పాస్ అవ్వడానికి మేము ఒక పైప్ లైన్ వేద్దాం అనుకున్నాం, బట్ బడ్జెట్ హెవీ అయిపోతుంది అండ్ లేబర్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, పైప్స్ కాస్ట్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ ప్లాన్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఏమైందంటే విల్ సీ ఇట్ క్లోజ్లీ. దిస్ ఇస్ టాప్ వ్యూ వెరీ క్లోజ్లీ. సో ఫుల్ లెంత్ వచ్చేసి 25 మీటర్స్. సో ఇక్కడ లెఫ్ట్లో నేను డ్రా చేస్తున్న పార్ట్ నుంచి అదర్ ఎండ్ ఆఫ్ ద సైడ్ వరకు ఒక పైప్ లైన్ వేయాలనేది ప్లాన్. సో ఇవి ఆల్మోస్ట్ 25 మీటర్స్ లెంత్ ఉంది. ఈచ్ పైప్ కాస్ట్ ఆల్మోస్ట్ 2000 వరకు ఉంది. సో అన్వాంటెడ్గా చాలా ఖర్చు అయిపోతుంది కాబట్టి మేము అనదర్ ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఇప్పుడు మార్క్ చేస్తున్న పార్ట్ అంతా ల్యాండ్ కవర్ అయిపోతుంది అనమాట. కింద పైప్ ఉండాలి, దాని మీద చిన్నగా షెడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో దిస్ ఇస్ యాక్చువల్ ప్లాన్. సో కాకపోతే ఏమైందంటే బడ్జెట్ హెవీ అయిపోవడం వల్ల మేము ఈ పైప్ వేయాలన్న ప్లాన్ని రిమూవ్ చేసామన్నమాట. ఆ పైప్ అనేది కంప్లీట్గా వేయట్లేదు. ఓన్లీ డైరెక్ట్గా ఓన్లీ ల్యాండ్ ఫిల్ చేసేసి సాయిల్ ఫిల్ చేసి లేబుల్ చేసి తర్వాత కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది యాక్చువల్ ప్లాన్. సో దీస్ ఆర్ ద చేంజెస్ యాక్చువల్లీ. 2 మీటర్స్ డెప్త్, 2 మీటర్స్ వెడల్పుతో ఒక గుంతను తవ్వించాం. బికాజ్ పైప్ లైన్ వేయట్లేదు కాబట్టి వాటర్ అక్యుములేట్ అవ్వకుండా ఆర్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేలాగా ఒక పెద్ద లాంగ్ గుంతను తవ్వించడం అంత డీప్గా. సో ఇందులో మొత్తం రాక్స్ని ఫిల్ చేస్తాం. సో దట్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. సో బోర్వెల్కి కూడా వాటర్ రీఛార్జ్ అవుతుంది. సో కాస్ట్ కట్ అయిపోయింది అండ్ స్మార్ట్ ప్లాన్ ఇక్కడ యాడ్ చేసినాం. సో దీంతో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఈవెన్ మధ్యలో ఉన్న పైప్ లైన్స్ చేయడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి, అవి కూడా క్లియర్ అయిపోయినాయి. సో ఇక్కడ బాటంలో షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోద్ది. సో ఇక్కడ మార్క్ చేస్తున్న కింద లైన్ వరకు మట్టి లేబుల్ చేసిన మట్టి అక్కడ వరకు వస్తుంది అండ్ అక్కడ నుంచి ప్లాంట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో పైన మధ్యలో ఒక గేట్ కోసం స్పేస్ వదిలిపెట్టినాం. సో లాస్ట్లో ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ యాడ్ చేస్తాం. సో దిస్ ఇస్ యాక్చువల్ ప్లాన్. సో ప్రాక్టికల్గా ఎలా అవుతుందో విల్ సీ హియర్. పాతది అనమాట ఇది. సో దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేయాలి. దీన్ని లోపల వ్యూ ఏమో ఇలా ఉంది. సో ఇవన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. అందరికంటే ముందే ఇంటి నుంచి పొలానికి వచ్చేస్తా. సో ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నిటినీ ఇప్పుడు రిమూవ్ చేసేయాలన్నమాట. సో వీళ్ళు వచ్చేలోపు నేను అలా జస్ట్ తోటలోకి కూడా వెళ్ళి తిరిగా. సో కొద్దిసేపు అలా చూశాను. మధ్యలో కొన్ని వెజిటేబుల్స్ కనిపించాయి, వాటిని కూడా పిక్ చేసుకొని సో అన్నీ వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయా. సో దిస్ ఈజ్ క్లోజ్ వ్యూ ఆఫ్ ఫార్మ్. ప్లాంట్స్ మరీ పెద్దగా పెరగలేదు. సో పెట్టి ఓన్లీ 5 months మాత్రమే అవుతుంది. సో వీటి హైట్ ఇంత ఉంది. కావాలనే ఇంత ప్లాంట్స్ పెట్టాల్సిన గుంతని కావాలనే ఎక్కువగా పెట్టినాం. సో ప్లాంట్స్ పెరిగిన తర్వాత దానికి రూట్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయని.
కొద్దిసేపు తర్వాత మా పేరెంట్స్ కూడా వచ్చారు. సో ఫస్ట్ థింగ్ మేము ఈ స్టార్టర్ని రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. రిమూవ్ చేయాలంటే ఆ పోల్స్కి కట్టేస్తున్న వైర్స్ని అవన్నీ రిమూవ్ చేయాలి ఫస్ట్. తర్వాత బ్యాక్ సైడ్లో కూడా కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ఫ్యూజెస్ రిమూవ్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత షెడ్ని కూడా రిమూవ్ చేయాలి. అంత టైం దొరకలేదు నేను ఎస్టర్డే చేసిన పనుల వల్ల. సో ఇంకొక సైడ్ మా మమ్మీ డ్రిప్ పైప్ కింద ఉన్నాయన్నమాట ల్యాండ్ పైన. సో అన్నిటిని రైట్కి రిమూవ్ చేస్తుంది. బికాజ్ మా మమ్మీ ఇప్పుడు నిలబడి ఉన్నంత వరకు ల్యాండ్ సాయిల్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో అక్కడ వరకు లేవల్ చేయబోతున్నాం. సో అక్కడ వరకు అడ్డుగా ఉన్న ఈ పైప్స్ అన్నిటిని ఫస్ట్ రిమూవ్ చేయించిన. అండ్ లెఫ్ట్లో స్టార్టర్కి కనెక్ట్ అవుతున్న వైర్స్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేయాలి. టాప్లో ఉంటాయి అవి. వైర్ దేవా మేము ఈ వర్క్స్ అని కంటిన్యూ చేసే లోపలే జేసీబీ వచ్చేసింది. సో ఇక్కడ ఉన్న పైప్ లోపల ఉండేది. సో అంతా ఫస్ట్ రిమూవ్ చేసి, సో ఆలోపు మాకు వీలైనంత వస్తువులను లోపల నుంచి బయటకు పెట్టేసినాం. సో ఇక్కడ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఎక్కడైతే లేవల్ చేయాలో అక్కడ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. బట్ అన్నిటినీ రిమూవ్ చేయించినాం ఫస్ట్. సో అక్కడే ఆల్మోస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. దానిమ్మ, ఇంకా అదర్ టేక్ చెట్లు, కరివేపాకు చెట్టు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకో సైడు స్టార్టర్ కోసం కనెక్ట్ చేసిన లైన్స్ని ఇక్కడ చెట్టుకి సపోర్ట్గా కనెక్ట్ చేసి ఉండే. సో వీటిని కూడా నేను ఎక్కేసి రిమూవ్ చేశా. సో దట్ ఈ జేసీబీతో చేయాల్సిన వర్క్స్ యాక్చువల్లీ ప్లాంట్ని కూడా రిమూవ్ చేయాలి. ఇక్కడ ఉన్న పెద్ద చెట్టును కూడా రిమూవ్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్గా అది ఫెన్సింగ్కి అడ్డంగా ఉంది. సో వీటన్నిటిని తీయాల్సి వచ్చింది. సో వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా మట్టిని యాడ్ చేయాలి ఇక్కడ. కానీ మట్టి ఇక్కడ మా పక్కనే అన్న వాళ్ళ ల్యాండ్లో ఉంది. సో అక్కడ నుంచి మేము తెప్పించుకుంటున్నాం. జేసీబీ అండ్ ట్రాక్టర్స్ వాళ్ళవే. ట్రిప్స్ లెక్కన ఉంటుంది కౌంటింగ్. సో మొత్తం ఏమనుకుంది ఒక 10 ట్రక్స్, 10 or 15 లోడ్స్ లోపల అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే ఆల్మోస్ట్ 25 ట్రక్స్ వరకు అయ్యింది, 25 ట్రిప్స్ వరకు అయ్యింది. అప్పటికీ సరిపోలేదు. ఇంకా యాడ్ చేస్తే ఇంకా మంచిదే. కాకపోతే బడ్జెట్ దాటి వెళ్ళిపోతుందని చెప్పి మేము 25 దగ్గర ఆపేసినాం. సో ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, కానుగ చెట్లు. సో అక్కడ తర్వాత ఒక కొబ్బరి చెట్టు ఉంది. సో వీటిని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ లాస్ట్లో ఉన్న అన్వాంటెడ్ చెట్లు అన్నింటినీ రిమూవ్ చేసినాం. ఈ లాస్ట్లో ఉన్న చెట్టు బేస్ మొత్తం గ్రౌండ్ నుంచి రిమూవ్ చేసినాం. యాక్చువల్గా ఇది కొంచెం లోపల ఉన్నా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది పైకి గ్రో అవ్వడం. సో అందుకని చెప్పి కంప్లీట్గా తీయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఫెన్సింగ్ వచ్చే లైన్లో అది అడ్డంగా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి అది తీయాల్సి వచ్చింది. సో ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత జేసీబీ మట్టి తోవడానికి ల్యాండ్ దగ్గరికి వెళ్ళింది. సో మేము ఇక్కడ మాకు గ్యాప్ అంటే మాకు టైం గ్యాప్ దొరికిందన్నమాట. ఈ గ్యాప్లో మేము ఇక్కడ ఉన్న షెడ్ని మొత్తం రిమూవ్ చేస్తున్నాం. కంప్లీట్ అన్ని వైర్లతో కట్టేసే ఉన్నాయి. సో ఒకటొకటిగా అన్నీ రిమూవ్ చేసినాం. మా మమ్మీ, డాడీ, నేను. సో మొత్తం మేము ముగ్గురే ఉండి చేసుకుంటున్నాం. లేబర్ని కూడా ఎవరిని పిలవలేదు.
మేము ఇది చేసేలోపే ఫస్ట్ లోడ్ ట్రాక్టర్ వచ్చింది. సో ఆ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ వరకు ఎక్కడి వరకు అయితే ల్యాండ్ మట్టితో ఫిల్ చేయాలో అక్కడ వరకు మొత్తం కంప్లీట్గా వచ్చింది. ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే మేము ల్యాండ్ మట్టిని కింద నుంచి వేయించలేదు, మాకు ఆ థాట్ రాలేదు యాక్చువల్గా. మొత్తం కంప్లీట్గా పైన యాడ్ చేశారు. సో తర్వాత కిందకి లేబుల్ చేసుకునే టైంకి చాలా ఇబ్బంది అయింది. లాస్ట్లో ఈ తడకలు రిమూవ్ చేసేటప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది. యాక్చువల్గా ఒక చిన్న నర్సరీ అవసరం ఫామ్కి. సో అందుకే యాక్చువల్గా ఇది తీయొద్దు అనుకున్న స్టార్టింగ్లో, బట్ ఆల్రెడీ సో ఈ థాట్ రాగానే ఈ తడకల్ని కూడా మొత్తం రిమూవ్ చేసేసి పక్కకు పెట్టేసిన. మొత్తం ఒక 6 ఉన్నాయనుకుంటా. సో 6 ఒక చిన్న సైజు నర్సరీకి సరిపోతాయి. సో ఫ్యూచర్లో ప్లాన్ చేస్తుంది, అవుతుందా లేదా, మేనేజబులా కాదనేది విల్ సీ ఇన్ ఫ్యూచర్. మట్టిని కలెక్ట్ చేస్తున్న పార్ట్ ఈ పక్కనే బావి ఉంటుంది అనమాట. మా పెద్దన్న వాళ్ళు వాళ్ళ టైంలో తవ్వించిన బావి. సో అందులో నుంచి తీసిన ఈ మొరం మట్టి అంతా ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి మట్టిని అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు వేరే ఆప్షన్ ఉండేది, వేరే దగ్గర కూడా దొరుకుతుంది. మాకు ఫస్ట్ ఆలోచించినాము, కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. తర్వాత అన్న వాళ్ళని పెద్దనాన్న అడిగితే ఇక్కడ నుంచి తీసుకోమన్నారు. సో ఇక్కడ నుంచే తీసుకొని వచ్చినాం. సో కంప్లీట్గా 25 లోడ్స్. సో దిస్ ఇస్ యాక్చువల్గా మిస్టేక్, పైన కాదు కింద పోయించాల్సిందే, తర్వాత ఇబ్బంది అయింది. సో వాటర్ ఎలాగో బ్లాక్ అవుతుంది కాబట్టి మట్టి లేవల్ చేయడం వల్ల సో మేము ఇక్కడ ఒక స్టార్టింగ్లో ప్లాన్లో చెప్పినట్టుగా ఇట్లా ఒక పెద్ద గుంతంతో వేస్తున్నాం. డెప్త్ 2 meters, విడ్త్ అండ్ లెంత్ కూడా 2 meters ఉంది. సో ఇందులో ఒక 1 or 2 loads రాళ్ళని ఫిల్ చేస్తే సో ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వస్తున్న ఈ సైడ్ నుంచి వస్తున్న వాటర్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది. సో మాకు కొంచెం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా, మేబీ చూడాలి అది ఎంత అక్యురేట్గా వర్క్ అవుతుందని. సో ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ ఈ జేసీబీకి ఎగ్జాక్ట్గా కింద ఈ తవ్వుతున్న దానికి 1 meter పక్కనే మిషన్ భగీరథ పైప్ లైన్ ఈ కిందే ఉంటుంది. సో కేర్ఫుల్గా కావాలని కొంచెం డీప్గా లోపలికి చేసామన్నమాట. తర్వాత లెవెలింగ్ వర్క్ స్టార్ట్ అయింది. పైన ఉన్న మట్టి అంతా కిందకి తీసుకొచ్చాం. సో ఇక్కడ ఎక్కువ హెవీ వర్క్ అయ్యిందనమాట. యాక్చువల్గా అట్లా పైన కాకుండా కింద పోస్తుంటే ఇది ముందుకి తవ్వడం అదంతా పని అయ్యేది కాదు. కంప్లీట్గా లోడ్స్ కూడా చాలా క్లియర్గా ఉండేవి. సో ఇదొక్కటే మిస్టేక్. సో అన్నీ ఎప్పుడు పర్ఫెక్ట్ అవ్వవు కదా. ఇలా లేవల్ చేయడానికి ఇంకొక 2 hours పట్టింది. అండ్
మధ్యలోనే చాలా అన్ఈవెన్గా ఉంది. సో ఇంకా చాలా మాన్యువల్ వర్క్ అవసరం అక్కడ, మాన్యువల్ ఎఫర్ట్ పెట్టాలి. సో ఇంకొంచెం డీటెయిలింగ్ చేయాలి. అది కంప్లీట్ అయితే సో ఆల్మోస్ట్ ల్యాండ్ ఈక్వల్ అయిపోతుంది, లెవెల్ అయిపోతుంది. తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్, గ్రౌండ్ ప్లాన్, తర్వాత కన్స్ట్రక్షన్ ప్లాన్, మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఈ ప్లాన్స్ అన్నీ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు ఎండ్. సో లెవెలింగ్ ఒక్కటే మిగిలింది. చూడండి ప్రీవియస్కి ఇప్పటికీ ఎంత తేడా ఉందో. సో మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అయితే ఇది. సో అన్వాంటెడ్ ట్రీస్ అని వెళ్ళిపోయినాయి, ల్యాండ్ లెవెల్ అయిపోయింది, పాత కన్స్ట్రక్షన్ పోయింది. సో ఇక్కడ ఒక పాత కోకోనట్ ట్రీ ఉండేది. సో అందులో మట్టి అంతా పడిపోయింది అనమాట లెవెల్ చేసేటప్పుడు. తర్వాత మమ్మీ డాడీ కలిసి కూర్చొని అది మొత్తాన్ని రిమూవ్ చేసారు. తర్వాత కొన్ని మేజర్గా ఉండాల్సిన ప్లాంట్స్ని అట్లనే ఉంచి సో మిగతా వాటిని అంటే రిమూవ్ చేసినాం. సో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్కి షెడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి 4x5 మీటర్స్ విడ్త్తో. సో లాస్ట్లో గుంత ఇలా ఉంది. సో దాన్ని కూడా ఇక్కడ వాడేసినాం మట్టిని ఇక్కడ. సో ఇది కంప్లీట్ వర్క్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కీప్ సపోర్ట్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఆ రోజంతా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ డే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినా. సో ఒక 2-3 డేస్ క్లాసెస్ ఉంటాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లాన్తో మళ్ళీ బ్యాక్ రావాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.